జనరల్‌గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఒక రూల్ ఉంటుంది సార్. అంటే రెడ్ ఫ్లాగ్ అంటారు. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటంటే జనరల్‌గా ఒక రూమ్‌లో వరుసమ్మటి నంబర్స్ ఉన్న వాళ్ళకి కామన్ మార్క్స్ గనక వస్తే, కామన్ మార్క్స్, సిమిలర్ మార్క్స్ గనక వస్తే, లేదా సిమిలర్ ఆన్సర్స్ గనక వేస్తే వెంటనే రెడ్ ఫ్లాగ్ అలర్ట్ అన్నది క్రియేట్ కావాలి. అండ్ దట్ విల్ క్రియేట్ ఏ ఇన్వెస్టిగేషన్ అలర్ట్ అన్నట్టు. దీన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగింది? కామన్‌గా ఎలా వస్తాయి మార్క్సు? దట్టు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్‌లో సార్. నేను మీరు ప్రపంచంలో ఏ డిస్క్రిప్టివ్ కూడా ఏ ఇద్దరు ఒకే విధంగా రాయలేరు. అండ్ మీరు వేల మంది ఉన్నప్పుడు వాళ్ళ మార్కులు లెట్ అస్ సే నా రూల్ నంబర్ 1 అనుకోండి. 100వ నంబర్‌కి నా మార్కు దగ్గర కావచ్చు గానీ, నా పేపర్ అనుకున్నోడు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ సిమిలర్ రాసే క్వెషనే ఉండదు సార్. అలాంటిది ఇప్పుడు మనం చూస్తే ఎన్నో నంబర్‌లున్నాయి సార్ దీంట్లో. 2700 నంబర్సు ఒకదాని వెంట ఒకటున్న నంబర్స్ సిమిలర్ వచ్చాయి. చూడండి 470 నంబర్‌కి 253 వస్తే 71కి 253 వచ్చాయి. 306కి 373 వస్తే 307కి 370.5 సేమ్ 375 పాయింట్ ఇక్కడ కూడా. అండ్ 438కి 275 వస్తే 439కి 275 సార్. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు సార్. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకైనా, సహేతుకంగా ఆలోచించే ఏ ఒక్కరికైనా, చదువుకున్న వాళ్ళకైనా, విఘ్నత కలిగిన ఏ ఒక్కరికైనా ఈ ఒక్క ఎవిడెన్స్ చూడంగానే ఇది పాసిబుల్ కాని పని. డిస్క్రిప్టివ్‌లో సమానమైన మార్కులు రావడం అన్నది, అది కూడా వెంటనే తన కాన్సిక్యూటివ్ నంబర్స్‌కి వాళ్ళకి వెనుక ఉన్న నంబర్ వాళ్ళకి అది రావడం అన్నది ప్రపంచంలో ఎక్కడ జరగదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన కనీస అవగాహన సార్. ఈ విషయాన్ని మేమేం అడుగుతున్నామంటే దయచేసి రాజ్యాంగబద్ధ సంస్థని మేము గ్రీవెన్స్ కూడా అఫీషియల్‌గా రికార్డ్ చేసినాము. గ్రీవెన్స్ పెట్టినాము. కొన్ని వందల వేల గ్రీవెన్స్ కూడా మేము స్టూడెంట్స్ తరపున రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్ ఆధారంగా కనీసం ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. వెదర్ అవర్ క్లెయిమ్స్ ఆర్ రైట్ ఆర్ నాట్, వెదర్ అవర్ క్లెయిమ్స్ ఆర్ వేగ్ క్లెయిమ్స్, అది మీరు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి సార్.